వివాదాస్పద ఐఏఎస్ పూజా కేద్కర్ ట్రైనింగ్ నిలిపివేస్తూ యూపీఎస్సీ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ట్రైనింగ్ ను టెంపరరీగా హోల్డ్లో పెడుతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 23లోగా ఐఏఎస్ అకాడమీ నుంచి రావాలని రీకాల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముస్సోరిలోని అకాడమీలో రిపోర్ట్ చేయాలని నోటీసులు జారీ చేసింది. ఇక యూపీఎస్సీ ఆదేశాలతో వాషింలో విధులు నిర్వర్తిస్తుంది పూజా కేద్కర్ను వెంటనే రిలీజ్ చేశారు అధికారులు. పూజా సివిల్ సర్వీసెస్కు ఎంపికయ్యేందుకు ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారని, ఓబీసీ రిజర్వేషన్ను దుర్వినియోగం చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మరోవైపు ట్రైనింగ్లో ఉన్న సమయంలోనే అధికారిక దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శలు కూడా ఉన్నాయి. పూజా కేద్కర్ పైన తన కారుకు అక్రమంగా సైరన్ విఐపి నెంబర్ ప్లేట్ ఉపయోగించారంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఆ విధంగా ఇప్పటికే కారును కూడా బహుశా సీజ్ చేసినట్టే కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వ స్టిక్కర్ వాడారని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పూణే నుంచి వాషింకు బదిలీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. పూజాపై పలు వివాదాలు రావడంతో విచారణకు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలోనే ఆమె ట్రైనింగ్ నిలిపివేస్తూ యూపీఎస్సీ రీకాల్ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పరారులో పూజా కేద్కర్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఓ క్రిమినల్ కేసుకు సంబంధించిన వాళ్ళ కోసం వెతుకుతున్న పూణే పోలీసులు. ఓ క్రిమినల్ కేసు కూడా ఆ తల్లిదండ్రులపై ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఇన్ డీటెయిల్డ్గా కనుక వెళ్తే కంటి చూపు లోపాలు, మానసిక శారీరక వైకల్యం ఉందంటూ యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్లు సమర్పించింది పూజా కేద్కర్. నాన్ క్రిమినల్ లేయర్ పత్రాలు దుర్వినియోగం చేసింది. ఎంబీబీఎస్లో చేరేందుకు కూడా తప్పుడు పత్రాలు సృష్టి. ఇలా పలు వివాదాలకు కేంద్ర బిందువైన 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా మనోరమ దిలీప్ కేద్కర్ వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం చర్యలు విధించింది. ఇక తక్షణ మహారాష్ట్రలో ఆమెకు జిల్లా శిక్షణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి ముస్సెర్లోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేషన్ అకాడమీలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పూజకు మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాడ్రే లేఖ రాశారు. మహారాష్ట్రలో వాసిం జిల్లా సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్ హోదాలో ఉన్న మిమ్మల్ని తక్షణం జిల్లా శిక్షణ నుంచి పక్కన పెడుతున్నామన్నట్టుగా లేఖ ద్వారా పూజా కేద్కర్కి ఈ సమాచారం అందజేశారు. 2023 ఆవిడ ట్రైనీ ఐఏఎస్ 2023 బ్యాచ్కి సంబంధించిన ట్రైనీ ఐఏఎస్గా తెలుస్తోంది. 23వ తేదీలోపు మళ్ళీ ముస్సోరి ఐఏఎస్ అకాడమీలో రిపోర్ట్ చేయండి అంటూ కూడా తనను పేర్కొనడం. ఇక ప్రత్యేక వసతులకు సంబంధించి వార్తల్లోకి ఎక్కింది. ట్రైనీ అయినా సరే జిల్లా కలెక్టర్ స్థాయిలో తనకు అధికారిక సదుపాయాలు, వసతులు కల్పించాలని డిమాండ్ చేయడంతో పూజ వ్యవహార శైలి తొలిసారిగా వార్తల్లోకి ఎక్కింది. ఇక ప్రత్యేకంగా ఆఫీసును కేటాయించాలని, అధికారిక కారును కూడా ఇవ్వాలని డిమాండ్ చేసింది. సో ఇంకా ట్రైనింగ్లోనే కొనసాగుతుంది పూజా కేద్కర్. అయినప్పటికీ ఒక కలెక్టర్కు ఉన్నటువంటి స్థాయిలో తనకు కూడా వసతులు కల్పించాలి, తనకు కూడా సదుపాయాలు, ఇతరత్ర విషయాలు కూడా తనకు కలెక్టర్తో సరిసమానంగా ఉండాలన్నట్టుగా పూజా కేద్కర్ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్తో మొట్టమొదటిసారిగా తాను వార్తలో నిలిచింది. ఇక తనతో కలెక్టర్కు ఉన్నటువంటి సైరన్తో పాటుగా తనకున్నటువంటి ఖరీదైనటువంటి కారు కూడా సైరన్ని వినియోగిస్తూ పట్టుబడింది పూజా కేద్కర్. కలెక్టర్కి ఏ తరహాలో అయితే మనకు స్పెషల్ ప్రివిలేజెస్ ప్రకారంగా సైరన్స్ ఉంటాయో ఆ సైరన్ని ఎర్రబుగ్గగా, సో ఆ రెడ్ బెలూన్కి సంబంధించిన ప్రత్యేక సైరన్ కూడా తను అమర్చుకుంది. సో దీంతో తన పర్సనల్ కార్కి ఇటువంటి సైరన్ అమర్చడం విషయంలో కూడా ఆరోపణలు ఎదుర్కొంటుంది పూజా కేద్కర్. ఇంకా దీంతో ఆమెని పూణేలో ఉన్నటువంటి అసిస్టెంట్ కలెక్టర్ హోదా నుంచి వాసిం జిల్లాలో సూపర్ న్యూమర్ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. సో ఇక్కడ సైరన్ వాడడం అనే అంశం చర్చనీయాంశంగా మారింది. సో ప్రస్తుతం ఆవిడ వాసిం జిల్లాలో సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. సో అతిగా ప్రవర్తించడం అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. అధికార దుర్వినియోగం అనేది కూడా చాలా స్పష్టంగా కనబడుతోంది. ఇక తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి సివిల్స్లో ఆమె ఆల్ ఇండియా 821 ర్యాంక్ సాధించారని మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో యూపీఎస్సీకి ఆమె సమర్పించిన వైకల్యం సర్టిఫికేట్లు, అఫిడవిట్లు విశ్వసనీయతపై నీలినెలు కమ్ముకున్నాయి. దీంతో ఈ విషయంలో నిజాలను నిగ్గు తేల్చాలని కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. 2 వారాల్లోగా నివేదించాలని కూడా ఆదేశించింది. అయితే ఆదివారం పూణే పోలీసులు పూజా లగ్జరీ కార్ను సీజ్ చేశారు. సో తన కార్కి విఐపి రెడ్ ప్లేట్తో కూడినటువంటి బోర్డు, అదేవిధంగా సైరన్ కూడా ఉండడంతో ఇది అతిగా ప్రవర్తించింది. అంటే డెఫినెట్గా అధికార దుర్వినియోగం అవుతుందన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ట్రైనింగ్లో ఉంది ఇంకా ఐఏఎస్ అధికారి. సో ట్రైనింగ్లో ఉన్న నేపథ్యంలోనే ఆవిడ కొంత అత్యుత్సాహం ప్రదర్శించి సైరన్ పర్సనల్ కార్కి సైరన్ వినియోగించడం, దీంతో పాటుగా విఐపి బోర్డు ధరించడం కూడా కొంత చర్చనీయాంశమైంది. దీంతో పూణే అడిషనల్ కలెక్టర్గా ఉన్నటువంటి తనని వెంటనే
సూపర్ న్యూమరీ అడిషనల్ కలెక్టర్గా వాసిం జిల్లాకి బదిలీ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వెంటనే ఆ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక తర్వాత అంగవైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఉన్న కారణంగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో యూపీఎస్సీ కూడా ఇప్పుడు తనపై కొంత స్పెషల్గా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వెంటనే నువ్వు తిరిగి ఐఏఎస్ అకాడమీకి రావాలంటే కూడా తనపై ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వెంటనే సోమవారం అర్ధరాత్రి పూజ ఇంటికి మహిళా పోలీసులు వెళ్లారు. కొంచెం పని ఉందని చెప్పి ఆమె వారిని పిలిపించినట్టు తెలుస్తోంది. అయితే పూణే కలెక్టర్ సుహాస్ దవాసే తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు వారిని ఇంటికి పిలిపించారని పోలీసులు అధికారులు ఒకరు మంగళవారం వెల్లడించారు. అయితే ప్రస్తుతం పూజ ఒక ఆరోపణ చేస్తోంది. ఇక్కడ ఏంటంటే తనతో పాటుగా పూణే కలెక్టర్గా పనిచేసినటువంటి ఒక కలెక్టర్ సుహాన్ దవాసే తనను ప్రతినిత్యం వేధిస్తున్నారని ఆ కలెక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకే కొంతమంది మహిళా పోలీసులని తన ఇంటికి కూడా పిలిపించుకున్నారట సోమవారం అర్ధరాత్రి. ఇక వెంటనే ఆ అధికారికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. కాగా 2022 ఆగస్టులో పూణే జిల్లా పింప్రి ఆసుపత్రిలో ఎడమ మోకాలికి వైకల్యం ఉందని ఆమె వికలాంగుల సర్టిఫికేట్ సంపాదించారని యశ్వంతరావు చవాన్ స్మారక ప్రభుత్వ ఆసుపత్రి డీన్ రాజేంద్ర వాబ్లే వెల్లడించారు. సో అయితే ఆవిడ ఏం చెప్తున్నారంటే అన్నిటి ఎలిగేషన్స్కి ఈ యొక్క అన్ని ఆరోపణలకు కూడా కారణం పూణే కలెక్టర్ సుహాస్ దవాసే. సో ఆయనే వేధిస్తున్నారన్నట్టుగా తను కంప్లైంట్ చేయబోగా ప్రయత్నించిన నేపథ్యంలో మంగళవారం తిరిగి అంటే నిన్న మంగళవారం రోజున ఒక హాస్పిటల్కి సంబంధించినటువంటి చారిటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఒక డీన్ రాజేంద్ర బాబు వెల్లడించిన అంశం ఏంటంటే తనకు కాలికి ఏదో గాయమైందని ఎడమ కాలి మోకాలికి వైకల్యం ఉందని ఒక తప్పుడు సర్టిఫికెట్ని తను సంపాదించినట్టుగా డీన్ రాజేంద్ర బాబులే పేర్కొన్నారు. అయితే అదే నెలలో ఔద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైకల్య సర్టిఫికేట్ కోసం పెట్టుకున్న ఆమె దరఖాస్తు తిరస్కరణ గురైంది. అయితే అంగవైకల్యం ఉందంటూ తను ఒక సర్టిఫికేట్ సంపాదించింది. అయితే ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఒక ఔద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తన సర్టిఫికేట్ సంపాదించే ప్రయత్నం చేయడంతో తనకు ఎటువంటి అంగవైకల్యం లేదు, తనకు ఎటువంటి డిసెబిలిటీ లేదన్నట్టుగా తిరస్కరించిందట తన యొక్క సర్టిఫికేట్ కోసం, తన యొక్క మెడికల్ టెస్ట్ల కోసం కూడా. తర్వాత కమిషనర్ ఫర్ పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఆదేశాల మేరకు పూజా గతంలో సమర్పించిన వైకల్య సర్టిఫికేట్ అన్నింటినీ పరిశీలిస్తాం. ఆమెకు కంటి మానసిక అంగవైకల్యం ఉందని ధృవపరిచినటువంటి ఆసుపత్రులు వైద్యులు ఎవరో తేలుస్తామని కూడా పూణే పోలీస్ అధికారులు వెల్లడించారు. సో తనపై వచ్చిన వార్తలకు సంబంధించి ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. సో ఈ కమిటీలో భాగంగా ఎటువంటి అంశాలైనా కూడా తను ఎటువంటి అంశాలు పొందుపరిచి ఉద్యోగాన్ని సంపాదించిన విషయంలో అంగవైకల్యం డిసేబిలిటీ సంబంధించిన సర్టిఫికేట్ అన్నిటి కూడా తిరిగి తీసుకుంటామంటూ తిరిగి వారి యొక్క విచారణ చేపడతామంటూ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ప్రస్తుతం వారి తల్లిదండ్రులు కూడా పరారులో ఉన్నారట. తల్లిదండ్రులు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న విషయాన్ని దాచిపెట్టింది. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ను సంపాదించింది పూజ. ఇక పూజ తల్లిదండ్రుల వ్యవహారం శైలిపైన మీడియాలో వార్తలు వచ్చాయి. గ్రామ సర్పంచ్ అయిన పూజ తల్లి మనోరమ ఒక భూ వివాదంలో కొందరిని గన్తో బెదిరిస్తున్నట్టుగా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో పూజ తల్లి ఒక గ్రామానికి సర్పంచ్గా కూడా వ్యవహరించారట. ఆ సర్పంచ్గా వ్యవహరిస్తున్న సమయంలో ఒక భూ వివాదానికి సంబంధించి గన్తో కూడా బెదిరించారట. సో మీరు అబ్జర్వ్ చేయాలి, ఆ గన్తో బెదిరించినటువంటి కేసు కూడా ప్రస్తుతం తల్లిదండ్రుల మీద ఉంది. సో ఆ కేసు విషయంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంటే వారు పరారులో తెలుస్తోంది. అయితే ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు తల్లిదండ్రులకు ఉన్నట్టుగా తెలుస్తోంది. తల్లిదండ్రులకి అన్ని కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అంటే ఒక సర్వసాధారణటువంటి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఒక నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ సంపాదించి పూజా కేద్కర్ ఈ ఉద్యోగాన్ని సంపాదించింది. అయితే ప్రస్తుతం క్రిమినల్ కేసులో తల్లిదండ్రుల జాడ కోసం పోలీసులు వెతున్నట్టు తెలుస్తోంది. వారిద్దరి మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూణేలోని మెట్రో రైల్ కార్మికులతో గొడవ పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సో మొత్తం మీద వివాదాస్పద ట్రైనింగ్ ఐఏఎస్ అధికారి పూజా కేద్కర్కి సంబంధించి రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి, తప్పుడు హెల్త్ డిజబిలిటీకి సంబంధించిన అంశాలు సమర్పించి ఐఏఎస్ ఉద్యోగం సంపాదించింది. అయితే తనకి 821 ర్యాంక్ కూడా వచ్చింది ఆల్ ఇండియా లెవెల్లో. అంటే చాలా మెరిట్ స్టూడెంట్ అనుకున్నారు. కానీ తప్పుడు ధ్రువపత్రాలు అనేది ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇక తన కుటుంబీకులకి, తన తల్లిదండ్రులకి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ ఆవిడ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ద్వారానే తాను ఈ ఉద్యోగాన్ని సంపాదించింది. సో మొత్తం మీద ఇటు ఓబీసీ రిజర్వేషన్, అటు డిసేబిలిటీ ఉన్నట్టుగా రెండు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పూజా కేద్కర్ ఈ ఐఏఎస్ ఉద్యోగాన్ని సంపాదించిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. దానికి సంబంధించి విచారణ కూడా ఆదేశించింది యూపీఎస్సీ కమిషన్. మరోవైపు ప్రస్తుతం తాను వాషిం జిల్లాలో ఉన్నటువంటి సూపర్ న్యూమరీ
అదనపు కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వెంటనే యూపీఎస్సీ కమిషన్ తనకు ఉత్తర్వులు జారీ చేసిన అంశం ఏంటంటే తనపై అనేక ఆరోపణల నేపథ్యంలో వెంటనే తిరిగి మీరు యూపీఎస్సీ అకాడమీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆవిడ ఐఏఎస్ ట్రైనింగ్ కలెక్టర్గానే కొనసాగుతున్నారు పూజా కేద్కర్. ఈ నేపథ్యంలోనే తిరిగి తనకుపై తప్పుడు ఆరోపణల ఆధారంగా వాటిని విచారణ చేస్తున్న నేపథ్యంలోనే తిరిగి ఐఏఎస్ అకాడమీకి రావాల్సిందిగా యూపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. సో అత్యుత్సాహం ప్రదర్శించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ట్రైనీగా కొనసాగుతున్నప్పటికీ సైరన్తో పాటుగా తన పర్సనల్ వెహికల్కి ఒక విఐపి బోర్డును కూడా ధరించింది. సో ఈ నేపథ్యంలోనే ఇటువంటి ఆరోపణలు, రకరకాల ఆరోపణలు వెలువడుతున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఒక సర్పంచ్గా వ్యవహరించినాడు తన తల్లి. ఆ సర్పంచ్గా వ్యవహరించిన నేపథ్యంలోనే ఒక భూ వివాదానికి సంబంధించి బాధితుల్ని గన్తో బెదిరించినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే అప్పుడు కేసు కూడా నమోదైంది, క్రిమినల్ కేసు. సో వారి జాడ వెతికేందుకు పూణే పోలీసులు చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సో అప్పట్లో ఆ గన్ బెదిరింపులకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో మొత్తం మీద పూజా కేద్కర్కి సంబంధించినటువంటి ఈ విషయాలు రోజుకో ట్విస్టర్ రూపంలో బయటకు వస్తున్నాయి. సో మరి యూపీఎస్సీ ఇచ్చినటువంటి ఇప్పటికే యూపీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది.